సొరకాయ తొక్కు కొబ్బరి పచ్చడి ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ సాల్ట్ వాటర్లో 5 నిమిషాలు నానబెట్టుకుని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని హాఫ్ చెక్క కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పీలర్తో పీల్ చేసుకుంటే ఇలా పలుచగా వస్తుంది. అలా కాకుండా చాకుతో పీల్ చేసుకోవాలి. కొంచెం ఇలా దళసరిగా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ తొక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని శనగపప్పు ఒక స్పూను, మినపప్పు ఒక స్పూను, ధనియాలు ఒక స్పూను ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి 3 కట్ చేసుకుని వేసుకోవాలి. 3 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. మొత్తం పచ్చిమిర్చి 6 అయినా వేసుకోవచ్చు, మొత్తం ఎండుమిర్చి 6 అయినా వేసుకోవచ్చు. లేకపోతే ఇలా 3 పచ్చిమిర్చి 3 ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సొరకాయ తొక్కుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకొని మూత పెట్టుకుని సిమ్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. ఇవన్నీ చల్లారాక జీలకర్ర హాఫ్ స్పూను, సాల్ట్, వెల్లుల్లి రబ్బ ఒకటి, చింతపండు కొంచెం, పచ్చి కొబ్బరి ముక్క చిన్న ముక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ సొరకాయ తొక్కు కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. 2 స్పూన్లు వాటర్ కూడా వేసుకోవాలి. ఈ పచ్చడిని పోపు వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు ఈ పోపులో పచ్చడిని కలుపుకోవాలి. సొరకాయ తొక్కు కొబ్బరి పచ్చడి ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.